గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. అమాయకులను బురిడి కట్టించి కోట్లు కొట్టేస్తున్న వార్తల గురించి మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో కూడా వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు నేను ఏ కథ అయితే చెప్పబోతున్నానో అది పూర్తిగా దీనికి రివర్స్. ఎరక్కపోయి వచ్చిన ఓ మోసగాడు ఇరుక్కుపోయాడు. ఈ ఘటన రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక కేటుగాడి విషయంలో జరిగింది. ఓ వ్యాపారి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అతన్ని తీసుకెళ్లి మరీ డైరెక్ట్గా పోలీసులకు అప్పచెప్పాడు. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ ఫిలిం నగర్లోనే జరిగింది. టోలీ చౌక్ సమీపంలోని అరవింద్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు అబ్దుల్లా ఇబ్రహీం అనే బంగారం వ్యాపారి. కొన్ని దశాబ్దాల నుంచి అంటే 22 సంవత్సరాల నుంచి దాదాపు అతను ఈ బిజినెస్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే అతనికి ఈ నెల 6వ తేదీన సాధారణంగా అతను ఆఫీస్లో కూర్చుని తన పనులు చేసుకుంటున్న క్రమంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటా ఫోన్ కాల్? 6వ తేదీ, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ తేదీన రాజస్థాన్కు చెందిన ఇనాముల్ హసన్ అనే వ్యక్తి ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అన్నీ అడిగాడు. ఆ తర్వాత నెమ్మదిగా అబ్దుల్లా ఇబ్రహీంని ముగ్గులోకి దించే ప్రయత్నం చేశాడు. తన వద్ద 8 కేజీల బంగారం ఉందని, దాన్ని కేవలం 2 కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముతానంటూ అతను చెప్పాడు. అయితే అంత అనుభవం ఉన్నటువంటి అబ్దుల్లా ఇబ్రహీం కొద్దిగా అనుమానించాడు. దాదాపు 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని కేవలం 2 కోట్ల రూపాయలకే ఎలా ఇస్తారు అన్న అనుమానం ఇబ్రహీంకు కలిగింది. ఇదంతా ఫ్రాడ్ అయి ఉంటుందని అతను ముందే భావించాడు, బాగా ఆలోచించాడు. వెంటనే ఇబ్రహీం తన వద్ద డబ్బు లేదని, తనకు ఫోన్ చేయొద్దని ఖచ్చితంగా నిఖార్సుగా అతనితో చెప్పడం జరిగింది. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫోన్ చేసిన అతను మామూలు వ్యక్తి కాదు, స్వచ్ఛమైన వ్యక్తి కాదు, మరెవరై ఉంటారు? ఒక అసాధారణ క్రిమినల్. అందుకని ఇనాముల్ అనే వ్యక్తి అబ్దుల్లా మాట వినకుండా పలుమార్లు అదే పనిగా ఇబ్రహీం నంబర్కు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఇక సదరు వ్యాపారి ఏమాత్రం లాభం లేదు అనుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా ఫోన్స్ వస్తున్నాయి, నన్ను అదే పనిగా బలవంత పెడుతున్నాడు, 6 కోట్ల విలువైన బంగారాన్ని 2 కోట్లకే ఇస్తానంటున్నాడు అని చెప్పి అతను పోలీసులకు చెప్పడం జరిగింది. ఆ కేటుగాడిని ఎలాగైనా పట్టుకోవాలని ఇంకా వ్యాపారితో కలిసి ప్లాన్ చేశారు పోలీసులు కూడా. అయితే పోలీసులు ఏవైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అవన్నీ కూడా పక్కాగా అమలు చేశాడు వ్యాపారి అబ్దుల్లా ఇబ్రహీం. ఇదే క్రమంలో గురువారం రాత్రి మరోసారి ఇనాముల్ ఫోన్ చేశాడు. తాను హైదరాబాద్కు వచ్చేశానని, తన వద్ద 1 కేజీ బంగారు కడ్డీలు ఉన్నాయని కూడా చెప్పాడు. సగం ధరకే వాటిని ఇచ్చేస్తానంటూ కూడా నమ్మబలికాడు. దీంతో అతన్ని ఎలాగైనా పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్న అబ్దుల్లా ఇబ్రహీం అతడితో ఇక చక్కగా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ బేరసారాలు మొదలెట్టాడు. తాను నాణ్యత పరీక్ష చేసిన తర్వాతే కొంటానంటూ ఒక చిన్న తిరకాసు మెలిక పెట్టాడు. ఇక అటు మోసగాడు కూడా ముందుగా తనకు 15 లక్షలు చూపించాలని, బంగారం పరీక్షించిన తర్వాతే డబ్బు ఇవ్వాలని, అయితే దీని నిమిత్తం నీకు వీడియో కాల్ చేస్తున్నాను, ఆ వీడియో కాల్లో ఫస్ట్ నాకు అమౌంట్ చూపించు, ఆ తర్వాతే నేను నీకు వచ్చి ఆ బంగారు బిస్కెట్లు లేదా కడ్డీలు ఇస్తానని చెప్పి కూడా అతను అటువైపు నుంచి డిమాండ్ చేయడం జరిగింది. సో ఎంతైనా నేరగాడు కదా, అందుకు వ్యాపారి కూడా సరే అన్నాడు. దీంతో గురువారం రాత్రి 2 బంగారం బిస్కెట్లు తీసుకొచ్చాడు ఇనాముల్. అప్పుడే ప్రత్యక్షంగా అతన్ని చూశాడు ఇబ్రహీం. ఇక ఇబ్రహీంకు ఆ బిస్కెట్స్ని ఇచ్చి వాటిని పరీక్షించుకోవాలని చెప్పి చాలా గ్యారంటీ ఇస్తూ చాలా కాన్ఫిడెంట్గా అతను చెప్పడం జరిగింది. అప్పటికే కొంత డబ్బును తనతో తీసుకెళ్లాడు ఇబ్రహీం కూడా. ఆఫీస్లో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అందుకని మనం మా ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుందామని నమ్మించాడు. అతన్ని కారు ఎక్కమన్నాడు. సరే, ఇద్దరు కారెక్కారు. అలా వెళ్తూ వెళ్తూ కుశల ప్రశ్నలన్నీ మాట్లాడుకున్నారు. ఏ మాత్రం కూడా ఇతను పోలీసులకి పట్టిస్తాను అనే అనుమానం సదరు మోసగాడికి రాకుండా ఇబ్రహీం మేనేజ్ చేశాడు. మధ్యలో టీ తాగారు, అంతా అయింది, బాగానే ఉంది. ఇంటికి వెళ్ళారు. ఇనాములు కారులో ఎక్కించుకుని ఇక అక్కడి నుంచి కూడా బయలుదేరడం జరిగింది. ఇక ఇంటి దగ్గర నుంచి కూడా బయలుదేరి కాస్త బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అమాయకుడిని మోసం చేశాను అన్న ఆనందంలో ఉన్నాడు సదరు ఇనాముల్ హసన్ అనే వ్యక్తి, ఎవరైతే రాజస్థాన్ నుంచి ఇతన్ని పనివేళ మోసం చేయడానికి వచ్చాడు. ఇంకంతే, ఇనాముల్కు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు ఇబ్రహీం. కారు నేరుగా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. ఇక ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ ముందు ఇబ్రహీం కారు ఆపాడో దాంతో ఇనాముల్కు సీన్ మొత్తం అర్థమైపోయింది. ఎందుకంటే అతను చేయబోయే మోసాన్ని పసిగట్టాడని అప్పటికే ఆ విషయాన్ని రియలైజ్ అయ్యాడు, తెలుసుకున్నాడు. సీన్ మొత్తం అర్థమైపోయిన ఇనాముల్ అక్కడి నుంచి పారిపోయేందుకు అటు ఇటు పరిగెత్తేందుకు కూడా ప్రయత్నించాడని చెప్పి మనకు సమాచారం న్యూస్ వస్తుంది. అప్పటికే అక్కడున్న పోలీసులు ఇంకేముంది అతన్ని పట్టుకున్నారు. ఇనాముల్ తీసుకొచ్చిన గోల్డ్ బిస్కెట్లు నకిలీవని తేల్చారు. ఎందుకంటే ఫర్దర్ పరీక్షలు కూడా జరిగాయి, అవన్నీ కూడా ప్యూర్ ఫేక్ అని చెప్పి తేలింది. నకిలీ బంగారంతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుని ఉడాయించే క్రమంలో గురువారం ఉదయమే ఇనాముల్ రాజస్థాన్ నుంచి వచ్చినట్లు కూడా పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తారు కదా, ఆ విచారణలో తేలింది.
నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇంకేముంది అతన్ని రిమాండ్కి తరలించారు. ఇలా అత్యాశకు పోయి మోసపోకుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కేటుగాన్ని పట్టించిన వ్యాపారి అబ్దుల్లా ఇబ్రహీంను కూడా ఫిలింనగర్ పోలీసులు అభినందించారు. చూసారా, ఎప్పుడూ కూడా అత్యాశకు పోయి ఇటువంటి అనర్థాలు మీరు కూడా కొని తెచ్చుకోకండి. మరొక క్రైమ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.